హలో అండి, అందరికీ హాయ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నిన్న బ్లాగ్లో నేనైతే చెప్పాను కదండి, అమ్మవారు పూజ విధానం అయితే మీకు చూపిస్తానండి. అదైతే ఇక్కడ మీకు అదే చూపిస్తానండి. ఇక్కడైతే నేనైతే ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి, అలాగే తులసి కోటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసానండి. దారమందాన్ని కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి అన్నీ అయితే క్లీన్ చేసానండి. సొందుగానండి అన్నీ అయిపోయినాయి పనులన్నీ. అయితే ఇది వచ్చేసి అయితే శుక్రవారం నాడండి, పైన రోజునైతే ఇలా అంతా క్లీన్ చేసి అయిపోయిందండి. ఆ రోజు తడిగుడ్లు ఎట్టడం కానీ అన్ని పనులు అయితే ఆ రోజు అయితే అలా కంప్లీట్ అయినాయండి. ఆ రోజు అయితే చెట్టుది గోరింత కోసుకునండి నైట్ అయితే 10:30కి అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసండి ఈరోజు బ్లాక్ అండి, శనివారం ఆషాఢమండి. ఈరోజు బ్లాక్ ఇది వచ్చేసి అయితే అండి, టైం వచ్చేసి అయితే చూసారు కదండి, 11:04 అవుతుంది. ఇక్కడైతే నేనైతే దబరు చూపిస్తున్నానండి. నిన్న బ్లాక్లో మీకు చెప్పాను కదా, నేను చిన్న దబరు కొన్నాను అని. ఇది వచ్చేసి అయితే కొన్నానండి, బాగున్నది కదా, మనకి ఎప్పుడైనా పాలు పొంగించుకున్న కూడా పనిచేస్తుందని తీసుకున్నానండి. దీంట్లో అయితే మందార మొగ్గలు ఉన్నాయండి. ఇక్కడైతే మందార మొగ్గలు వేసి పెట్టానమాట అండి. మా పని అంతా అయితే అయిపోయిందండి, తొడ్డం గట్ట అన్నీ కూడానండి. ఎందుకంటే నైటేగా ఎక్కడ పెట్టేసి క్లీన్ చేస్తానండి. అన్నీ తొడగోతికి టైం వచ్చేసి 4-10 నిమిషాలు అవుతుందండి. ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చేసానండి. దేవుడి గదికి అయితే డెకరేషన్ అంత సింపుల్గా చేశానండి. ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయి ఈరోజు వచ్చేసి అయితే నేనైతే పరమాన్నం వండుదాం అనుకుంటున్నానండి. ఫస్ట్ రోజునైతే స్వీట్తో మొదలెడదాం అనుకుంటున్నానండి. పరమాన్నం అలాగే పానకం కూడా అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. పానకం కూడా చేస్తానండి. నెక్స్ట్ టైం మట్టుకి లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. కంటిన్యూగా మట్టుకి వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఈ దబర్లోనే చేస్తానండి. అందుకని పువ్వులు తీసేసండి నేను ఇలా పక్కన పీటలో పెట్టేసండి. ఆ దబరంతా ఒకసారి క్లీన్ చేసండి పాలు అయితే వేసుకున్నానండి స్టవ్ మీద అయితే. తర్వాత అయితే నేనైతే ఇక్కడ బియ్యం కూడా నానబెట్టేసానండి, బేగా అవుతుందని కొంచెం సగ్గు బియ్యం కూడా వేసానండి, బాగుంటుందండి మనకు. అలాగైతే తర్వాత వచ్చేసి అయితే పీటకం గట్ట అయితే అన్నీ కడిగేసి పెట్టేసానండి. పెట్టేసాను. ఇంకా లోపల పీటకు వేసేయలేదండి, పసుపు రాసి కదా బొట్లు పెట్టేసానండి. ఎప్పుడన్నా సరే పూజ చేసే ముందు మనం ఇలా వాటర్లో కొంచెం పసుపు వేసుకుని పూజ చేసే ముందు ఇల్లంతా ఒకసారి ఆ పువ్వుతో ఇల్లంతా చెల్లేస్తే వాటర్ అండి చేసుకుంటే సరిపోతుందండి. ఆ రోజు మంగళవారం శుక్రవారం కాకుండా అయితే మంచిదండి. ఉన్న ఏ రోజుల్లో ఉన్నా సరే పసుపు నీళ్ళు చల్లుకోవచ్చండి. తర్వాత వచ్చేసి అయితే నేను ఇలా దేవుడి గది గట్టి తడిగుడ్డు పెట్టేసాను. తర్వాత అయితే పీటకం వేసానండి. విఘ్నేశ్వరిని అయితే అలా సపరేట్గా పెట్టానండి, ప్లేస్ సరిపోక. ఇక్కడైతే అమ్మవారిని కూడా ప్రస్తుతానికి పీట మీద పెట్టేసిన తర్వాత మంత్రాలు ఉంటాయి కదండి, తర్వాత అయితే అలా పూజ చేస్తానండి. ఇక్కడైతే మీకు చూపించినాకనైతే అన్నీ అయితే ఇలా పెట్టేస్తున్నానండి. వీడియో అయితే ఎక్కడైతే కంటిన్యూగా అయితే తీయలేదండి, అక్కడక్కడ అలా తీసానండి. ఎందుకంటే ఒక చేత్తో ఫోను ఒక చేత్తో పని చేయాలి కదండి, అంతగాని కంటిన్యూగా అయితే తీయలేదండి ఎక్కడ కూడానండి. మందార పూలు ఈరోజు ఎక్కువగా కాసినాయి మాలంచి, గులాబీలు మందార పూలు కూడా పెడుతున్నానండి. ఇక్కడైతే అమ్మవారి ముందైతే విఘ్నేశ్వరికి పెట్టేసాను, గౌరీదేవికి. తర్వాత అయితే పార్వతి పెడుతున్నాను. పూజ వచ్చేసి అయితే నేను మా వారు చేస్తున్నానండి, ఇద్దరం కలిపి అయితే పూజ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను సర్దుతున్నానండి అమ్మవారిది. ఇక్కడైతే అమ్మవారికి అయితే పసుపు కుంకుమ కూడా సపరేట్గా ఒక గిన్నెలు వేసి అయితే పెట్టానండి పక్కన అయితే. ఇక్కడైతే అన్నీ సర్దడం అయిపోయిందండి, ఇంకా పూజ మొదలెట్టడం అండి. కానీ ఇంకా పరవాన్నం అవ్వలేదండి, ఇంకా పరవాన్నం అయితే అవుతూ ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ సర్దడం అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అయితే పరవాన్నం కూడా చూద్దామండి. ఇంకా పరవాన్నం కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఎప్పుడు ఏ పూజ మొదలెట్టినా కూడా మనం డైలీ వేరే పూజ చేసుకుంటాం కదండి, అది ముందుగా చేసుకునండి. తర్వాత మనం ఏ పూజ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఆ పూజ మొదలెట్టాలండి. నేనైతే ఇక్కడ వారాహి అమ్మవారి పూజ కూడా అయితే అయిపోయిందండి. నేను మా వారైతే చేస్తాను. ఎక్కడైతే ఈ వీడియో అయితే షూట్ చేయలేదండి. అమ్మవారి అష్టోత్తరం మంత్రాలతో అయితే పూజ అయితే అయిపోయిందండి. అమ్మవారి చూడనాకైతే 2 పూలు సరిపోతుంది కదండి. అమ్మవారికి అయితే నేను రూపుల హారం అయితే వేసానండి, సింపుల్గా కూడా. కానీ ఆ హారం అయిపోతే అమ్మవారు చాలా నిండుగా ఉన్నది. ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కానండి, మళ్ళీ తీయాలంటే అమ్మవారి పీఠకం కానీ ఫోటో గట్రా కదిలిపోతుందండి. నేను ఏ డెకరేషన్ చేయలేదండి, ఎందుకంటే నేను 9 రోజులు చేద్దాం అనుకుంటున్నానండి పూజ అయితే, నవరాత్రులు 9 రోజులు కూడా. అందుకని పీఠకం గట్రా ఎక్కడ కదలగారని డెకరేషన్ అయితే ఎక్కువగా అయితే చేయలేదండి. ఇంత
సింపుల్గా పానకం పరవన్నం అండి పసుపు కుంకాలతో తాంబూలతో అయితే ఈరోజు అయితే పూజ అయితే ఫస్ట్ రోజు ఇలా మొదలైందండి. నెక్స్ట్ బ్లాక్లో అయితే డైలీ పూజ ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే మీకు పూజ చేస్తానండి. చూసి వెళ్ళిపోవద్దండి. చిన్న లైక్ కామెంట్ అమ్మవారు చూడగానే మీకు ఎలా అనిపించారు ఏంటన్నది కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే పక్కనే బెల్ బటన్ ఉంటుందండి. మీరు క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి పూజ అయితే 5:30 అయిపోయింది. 5:30 అయిందండి. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ముందుగానే చేయాలని రేపు నుంచి అయితే ఈరోజు ఫస్ట్ రోజు కదండి పీటకి వేయడం గట్రా అయితే కొంచెం లేట్ అయిందండి. తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేను మునగాకు పప్పు అయితే వండుదాం అనుకున్నానండి. ఈ 9 రోజులు కూడా ఎల్లుల్లిపాయ లేకుండా అయితే వంట చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని అయితే ఒక పక్కన అయితే కొంచెం రంపగా ఉన్నదని నేనైతే ఇక్కడైతే పాలలో పసుపు వేసి అయితే తాగిద్దాం అనుకున్నాను. చాలా మంచిదండి. మనకి గొంతు నొప్పి గట్టయితే మనకి 2 పూట్ల తాగితే ఒక రోజులో అయితే తగ్గిపోతుందండి. పప్పు అయితే ముందుగానే నానబెట్టాను. మునగాకు పప్పునండి. ఇంకా ఈ 9 రోజులు ఉల్లిపాయ గట్రా ఏమి లేకుండా చేస్తున్నాను అనమాట. నచ్చితే మటుకు లైక్ ఇచ్చి కామెంట్ ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ.